హలో నమస్తే ఫ్రెండ్స్, మళ్ళీ నేను వచ్చాను శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రజెంట్ మనం ఆల్రెడీ వన్ పీస్ టాప్స్ చూసాము. సో ప్రజెంట్ ఉన్న సెక్షన్లో వచ్చేసి 3 పీస్ కాన్సెప్ట్ మనం చూడబోతున్నాం అనమాట. 3 పీస్ కాన్సెప్ట్ ఏంటి అంటే టాప్ బాటమ్ దుప్పట్టా తోటి ఉంటుంది అనమాట. సో అలాంటి కలెక్షన్స్ మీరేమన్నా మీ షాప్లో పెట్టుకోవాలి అనుకుంటే మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాతకి క్వాలిటీ ఉంటుంది, అందులో క్వాంటిటీ కూడా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ఒక శాంపిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. శాంపిల్స్ మనం చూడబోతున్నాము. సో ఏ విధంగా ఉండబోతుంది, దాంట్లో కలర్ మ్యాచింగ్ ఏంది, దాంట్లో కలర్ కోడింగ్ ఏంది, అసలు క్యాప్సూల్ కాటన్ అంటే ఏంది, సిల్క్ అంటే ఏంది, సిల్క్లో ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయన్నది మనం ఈరోజు కాన్సెప్ట్లో చూడబోతున్నాం అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి మీకు నేను క్యాప్సూల్ కాటన్స్లో షో చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. టాప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గల్లా రౌండ్ నెక్ గల్లా ఇచ్చారు అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇందులో కలర్ మ్యాచింగ్ చూడాలి అనుకుంటే ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఇందులో రాణి కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది. సో అలా మల్టీ కలర్ కాంబినేషన్లో క్రియేటివిటీ చేశారనమాట. సో గల్లాకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి బటన్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి, బటన్ సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దీంతో పాటు మనకి బాటమ్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఆల్రెడీ మీరు టాప్ చూసాడు, టాప్లో కూడా ఆల్రెడీ అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి. సో బాటమ్కి వచ్చేసి కూడా ఆల్ మల్టీ కలర్ తోటి ప్రింటెడ్గా చేశారనమాట. సో దీంతో పాటు దుప్పట్టా ఈ విధంగా రాబోతుంది. దుప్పట్టా వచ్చేసి మనకి చందేరి కాటన్లో రాబోతుంది అనమాట. సో ఈ విధంగా ఉండబోతుంది. సో ఇది వచ్చేసి దుప్పట్టా అంటారనమాట. సో దుప్పట్టా వచ్చేసి ఇందులో 2 టోన్ కలర్ మ్యాచింగ్ ఉన్నదనమాట. ఇందులో వచ్చేసి క్వాలిటీ కానీ చాలా మెత్తగా ఉంది. సో ఇది సమ్మర్ అకార్డింగ్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బనారసి సిల్క్లో చూపిస్తున్నాను. ఈ రోజైతే మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనం చూసింది ఇంతకుముందు కాటన్లో చూసాము, నెక్స్ట్ వచ్చేసి మనం బనారసి సిల్క్లో చూడబోతున్నాం అనమాట. సో బనారసి సిల్క్లో మనకి ఏ విధంగా రాబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది బనారసి సిల్క్లో వచ్చేసి ఉన్నదనమాట. టోటల్గా వచ్చేసి వైన్ పర్పుల్ కలర్ అంటారు దీన్ని. పర్పుల్ కలర్లో వచ్చేసి నెక్కు వచ్చేసి టోటల్గా గోల్డెన్ వీవింగ్ తోటి వీవింగ్ చేశారు. వీవింగ్తో పాటు ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి. డిజైన్తో పాటు ఇందులో పూల బుట్టి అనేది పెట్టారనమాట. ఇందులో వచ్చేసి కలర్స్ వచ్చేసి మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట. దీని హ్యాండ్స్ చూస్తే ఈ విధంగా మనకి ఫుల్ స్లీవ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ సిల్వర్ గోల్డెన్లో మనకి వీవింగ్ చేసి ఉన్నారనమాట. సో దీనికి వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ కూడా వీవింగ్ చేశారు. అండ్ దీని బాటమ్కి వచ్చేసరికి డిజైన్ మనకి ఈ విధంగా ఉండబోతుంది అనమాట. సో టోటల్గా దీని కాన్సెప్ట్ వచ్చేసి సిల్క్ బేస్డ్లో ఉన్నదనమాట. లైక్ బనారసి సిల్క్ చూసారు కదా, కాన్సెప్ట్ ఈ విధంగా ఉండబోతుంది. సో దీనికి దుపట్టా ఏ విధంగా వచ్చింది అండ్ బాటమ్ ఏ విధంగా వచ్చింది అనేది మనం చూద్దాం. సో ఆల్రెడీ అది పర్పుల్ వైన్ కలర్లో ఉంది. దీనికి వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసాడు అనమాట. ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసాక దీనికి నాడీ కూడా ఇచ్చాడు అండ్ దీనికి ఎలాస్టిక్ కూడా వచ్చేసాడు అనమాట. సో దీనికి బాటమ్ చూసేసరికి బాటమ్ వచ్చేసి సైడ్కి కటింగ్ టైప్ వచ్చేసింది. అండ్ దీనికి బాటమ్కి వచ్చేసి లైక్ గోల్డెన్ వీవింగ్తో పాటు మనకి చిన్న చిన్న బుట్టీస్ వైజ్కి ఇచ్చారనమాట. సో ఇది టోటల్గా ఈ విధంగా ఉండబోతుంది బాటమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మనకు దుప్పట్టా కావాలి కదండి. దుప్పట్టా దీన్ని ఏ విధంగా వచ్చింది, హెవీ బ్రైడల్గా వచ్చిందా, ఏ విధంగా వచ్చింది అనేది మనం చూడబోతున్నాం. సో ఇది టోటల్గా ఈ విధంగా ఉండబోతుంది అనమాట బనారసి ప్యాటర్న్లోనే. సో దీని దుప్పట్టా వచ్చేసి మనకి ఈ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. టోటల్గా దీనికి వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడు అండ్ సైడ్కి వచ్చేసరికి గోల్డెన్ వీవింగ్ జరిగి ఉంది. అండ్ కింద వచ్చేసి మనం ఆల్రెడీ టాప్కి వచ్చిన పూల బుట్టతో పాటు కూడా మనం ఆల్రెడీ చూసేసాము. ఆ విధంగా ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము టోటల్గా ఫుల్లీ ఫ్యాన్సీలో నేను చూపిస్తున్నాను. ఫుల్లీ ఫ్యాన్సీ అంటే ఓన్లీ గల్లా వరకే మనకి నెక్ వర్క్ వస్తుంది. టోటల్ హ్యాండ్ వర్క్ ఉండబోతుంది అనమాట. సో హ్యాండ్ వర్క్లో ఏ విధంగా ఉండబోతుందో మీకు చూపిస్తాను ఒకసారి, ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్లెయిన్ టాప్ వస్తుంది అనమాట. ఈ విధంగా ప్లెయిన్ టాప్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి గల్లాకి వచ్చేసి టోటల్గా హ్యాండ్ వర్క్ తోటి చేశారు ఫ్రెండ్స్. అండ్ చిన్న చిన్న బుట్టీస్ కూడా వచ్చాయి అక్కడ. సో ఈ విధంగా మనకి ఈ కాన్సెప్ట్ ఇది హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్లో ఉంది. హ్యాండ్స్ కూడా వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చాడు టోటల్గా. అండ్ దీని బాటమ్ చూస్తే టోటల్గా ప్లేన్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా ప్లేన్ ఉండబోతుంది, లైక్ ప్లాజో ప్యాంట్ టైప్గా ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ వర్క్లో మనం టాప్ చూసేసాం, బాటమ్ చూసేసాం. అందులో ఏ విధంగా దుప్పట్టా రాబోతుంది అంటే అందులో టోటల్గా
ఆర్గాన్జా బేస్డ్ విత్ డిజిటల్ ప్రింట్లో రాబోతుంది ఫ్రెండ్స్. సో చూడాలి అనుకుంటే సో ఈ విధంగా మనకి ఆర్గాన్జాలో డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇది దుపట్టా అనమాట. ఈ దుపట్టా కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, ఎంత సాఫ్టీ ఉంది అండ్ చిన్న చిన్న వీవింగ్ ఉంది అండ్ మధ్యలో వచ్చేసి లైక్ గులాబీ ఫ్లవర్ ప్రింట్ కూడా ఉంది. దీనికి బార్డర్లో వచ్చేసి ఈ విధంగా డిజైన్ కూడా ప్రింట్ చేసి ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఇలాంటి వెరైటీస్ మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉండొచ్చు అండ్ మీరు లోకల్లో ఎవరైనా మీడియేటర్ ద్వారా కానీ రీటైలర్లో మీరు తీసుకోవచ్చు. సో ఆ ప్రైస్ వచ్చేసి మనకి కొద్దిగా కాస్ట్లీ రావచ్చు. సో మీరు స్టార్టప్ న్యూ బిజినెస్ కాబట్టి సో ఇలాంటివి మీకేమైనా మీరు ఒకవేళ ఒక మీడియేటర్ ద్వారా నుంచి వెళ్ళి సపోజ్ ఇలాంటిది మీరు ఏమన్నా పర్చేసే చేశారనుకోండి, మీడియేటర్ ద్వారా నుంచి వెళ్ళి మీకు 1500 1200 అలా ఇచ్చేస్తాడు. సో మీడియేటర్ అంటే అతను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని మీడియేటర్ తన అమౌంట్ యాడ్ చేసి మీకు 1300 1400 1500కి అలా ఉంటుంది అనమాట. మీరే అదే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ తోటి టైఅప్ అయ్యారనుకోండి, మీ మార్జిన్ లెవెల్ కూడా మీకు హైలీగా మీరు పొందవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు రియాన్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను. రియాన్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి లైక్ కాలేజీ గర్ల్స్ కానీ ఎవరైతే ఆఫీస్లో పని చేయడానికి వెళ్తున్న ఉమెన్స్ కానీ వాళ్ళకైతే వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్ కాబట్టి. సో దీనికి వచ్చేసి టోటల్గా ఇది ప్రింట్ ఉంటుంది అండ్ దీనికి గల్లాకి వచ్చేసి మనకి టోటల్గా హ్యాండ్ టచ్అప్ తోటి రియల్ మిర్రర్ తోటి ఇక్కడ హ్యాండ్ వర్క్ తోటి రియల్ మిర్రర్ తోటి చేశారు అండ్ చిన్న చిన్న గులాబ్ పూలు అనేది బుట్టీస్ ద్వారా చేశారనమాట. సో దీనికి స్లీవ్స్ వచ్చేసరికి దీనికి చూశారు కదా సమోసా పట్టీ బార్డర్ వచ్చింది అండ్ దీని సైడ్కి వచ్చేసి లైన్గా సిల్వర్ జరీ టైప్గా ఇచ్చేసారనమాట. సో ఇందులో బాటమ్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది, సో బాటమ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ కాన్సెప్ట్ తోటి ఉండబోతుంది అండ్ దీనికి బాటమ్కి వచ్చేసి బాటమ్ కింది పార్ట్లో వచ్చేసి ఇక్కడ చూసారు కదా మీకు ఇట్లా లైక్ సమోసా పట్టీ టైప్ కానీ ఇక్కడ హ్యాండ్ వర్క్ టోటల్గా వచ్చేసింది రియల్ మిర్రర్ ద్వారా. సో ఈ విధంగా ఉండబోతుంది. సో దీనికి వచ్చేసి ఈ విధంగా దుపట్టా చినోన్ దుపట్టా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అదే విధంగా మీకు ఇంకోటి ఎంబ్రాయిడరింగ్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను. టోటల్గా ఇందులో కూడా ఫుల్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా సో దీనికి టోటల్గా మీకు ఇది టాప్లో వచ్చేసి గల్లాకు వచ్చేసి మీకు రౌండ్ నెక్ ఉంది అండ్ దీనికి వచ్చేసి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండ్ బాటమ్కి చూస్తే మీరు ఒకవేళ బాటమ్ చూడాలనుకుంటే బాటమ్కి కూడా వర్క్ వచ్చేసింది, ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ చూడాలనుకుంటే స్లీవ్స్ కూడా ఇక్కడ ఫ్యాన్సీ టైప్గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఇచ్చేసాడు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి లైక్ బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండబోతుంది, ఈ విధంగా బాటమ్ ఉండబోతుంది అండ్ దీనికి వచ్చేసి లైక్ ఎలాస్టిక్ కూడా ఉంటుంది అనమాట టోటల్గా అండ్ దీనికి దుపట్టా వచ్చేసి చందేరి కాటన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. లైక్ ఈ విధంగా ఫ్యాన్సీ దుపట్టా అంటారు అనమాట. ఇది ఈ విధంగా కాన్సెప్ట్ టోటల్గా చందేరి ఫ్యాబ్రిక్లో ఉంది అండ్ దీనికి కూడా చిన్న చిన్న బుట్టీసు ఇలా లేరియా ప్యాటర్న్లో మనకి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి లైక్ పాకిస్తానీ టైప్ కానీ మీకు చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి టోటల్గా వైట్ కలర్కి వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ ప్యాచెస్ వచ్చేసాయి అనమాట. 2 హ్యాండ్స్కి కూడా ప్యాచెస్ ఉంది అండ్ గల్లా నుంచి వెళ్ళి ఈ విధంగా ఈ ప్యాచ్ వేరు మళ్ళీ ఈ ప్యాచ్ కూడా వేరు. సో ఇదే ప్రోడక్ట్ మా దగ్గర వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి 999కి కేసరియా టెక్స్టైల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదే మీరు మీడియేటర్ ద్వారా ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి 1400కి ప్రొవైడ్ చేయొచ్చు, మీకు 1500 కూడా రావచ్చు. సో అదే మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా టైఅప్ అయ్యి అదే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తీసుకున్నారనుకోండి మీకు 400 to 500 వరకు మీది ఏదైతే మార్జిన్ ఉంటుందో ఆ మార్జిన్ మీకు డబల్ అయ్యి మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు అయితే సో ఈ విధంగా అనమాట. సో దీనికి ఆల్రెడీ మనం ఎల్లో టాప్ చూసాం, ఈ విధంగా ఉండబోతుంది అండ్ దీని దుపట్టా వచ్చేసి ఆర్గాన్జా దుపట్టా ఉండబోతుంది అనమాట. సో ఇది 1 సైడ్ దుపట్టా అంటారు. ఈ విధంగా టోటల్ ఇది 1 సైడ్ దుపట్టా, ఓన్లీ 1 సైడ్ మీరు ఈ విధంగా ఫ్యాన్సీగా వేసుకోవడానికి కుదురుతుంది. సో ఇక్కడ ఈ రోజు అయితే టోటల్గా అయితే వెరైటీస్ మాత్రం వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ
అన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఆల్ వెరైటీస్ చూపించాను మీకు, నార్మల్గా ఇంకా 2 రిమైనింగ్ ఉండిపోయాయి. సో ఇలాంటి కాన్సెప్ట్ మీకేమన్నా కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. అదేవిధంగా మీరు ఒకవేళ మా కేసరియా టెక్స్టైల్ కంపెనీకి రావాలి అనుకుంటే, సో మా కేసరియా టెక్స్టైల్ కంపెనీ వచ్చేసి సూరత్ గుజరాత్ స్టేట్లో ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? రింగ్ రోడ్ మిల్నియం టెక్స్టైల్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో 3031 3032 మా ఆఫీస్కి వచ్చి మీరు విజిట్ చేయగలరు ఫ్రెండ్స్. ఇంతటితో ధన్యవాదములు. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसर।